రివ్యూస్ ఛానల్ గురించి వీడియో చేయండి. అమెజాన్ మీషోలో ప్రోడక్ట్స్ రివ్యూ చేసి రిటర్న్ చేయొచ్చా? ప్లీజ్ ఆన్సర్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మీరు డబ్బులు సంపాదించాలి అనుకోవడంలో తప్పులేదు. అది ఆ డబ్బులు మనకి నిజాయితీగా వస్తున్నాయా లేదా అనేది చూసుకోవాలి మనం. ఇది తప్పే కదా. ఇప్పుడు మీరు యాప్స్లో మనీ యాప్స్లో తీసుకోవాలనుకుంటున్నారు ప్రోడక్ట్స్ని తీసుకొని రివ్యూ చేసి మీరు రిటర్న్ ఎలా చేస్తారు అసలు? అంటే మీకోసమే మీరు ఆలోచించుకుంటారు. వేరే ఎవరు ఎట్లా పోయినా మీకు అనవసరం అన్నమాట. మీకు కావాలంటే మీరు కొనుక్కుని రివ్యూ చేయాలంతే. మనం డబ్బులు ఎలా సంపాదిస్తున్నామో అనేది మ్యాటర్ అవుతుంది కదా. సో మీరు ఎలాగోలా మనీ వచ్చేయాలి అనుకోకూడదు. నిజాయితీగా చేస్తేనే మీకు రెవెన్యూ వస్తుంది. ఎప్పుడైనా సరే యూట్యూబ్లో నిజాయితీగా ఉండే వాళ్ళకే లైఫ్ లాంగ్, అంటే ఛానల్ ఉన్నంతకాలం రెవెన్యూ వస్తుంది. మీరు ఏదో ఒకటి ఇప్పటికిప్పుడు సంపాదించేయాలని పెట్టుకున్నారనుకోండి, మీకేం ఉపయోగం ఉండదు అసలు ఒక్కసారి మీరే ఆలోచించండి. అలా ప్రోడక్ట్స్ తీసుకుని రివ్యూ చేసి ఎలా రిటర్న్ చేస్తారు? ఇప్పుడు ఆ యాప్స్ వాళ్ళైనా సరే, అమెజాన్ అవనివ్వండి, మీషో, ఏ యాప్స్ అయినా అవనివ్వండి, వాళ్ళేమంత పిచ్చోళ్ళేం కాదు కదా. మీరు చక్కగా ప్రోడక్ట్స్ని తీసుకుని మళ్ళీ రివ్యూ చేసి రిటర్న్ తీసుకోవడానికి. అండ్ వాళ్ళు ఒకసారి 2 సార్లు చూస్తారు. మీ మొబైల్ నెంబర్ అడ్రస్ అన్నీ ఉంటాయి కదా. సో దాని ద్వారా మీరు అస్తమానం అదే ఆర్డర్ చేయడం రిటర్న్ చేయడం ఇలాంటివి చేస్తున్నారనుకోండి, బ్లాక్ చేసేస్తారు. ఏదో ఒక డౌట్ వస్తుంది కదా, ఎందుకు ఇన్నిసార్లు రిటర్న్ చేస్తున్నారు అనేసి. సో ఖచ్చితంగా ప్రాబ్లమే అవుతుంది. అసలు మీరు ఎన్ని వీడియోస్ చేయగలరు అలాగా? పోనీ డిఫరెంట్ మొబైల్ నెంబర్స్, డిఫరెంట్ అడ్రస్లు పెట్టుకున్నా కూడా మీరు ఎన్ని వీడియోస్ అని చేస్తారు అసలు అట్లాగా? యూట్యూబ్ అంటే ఇప్పుడు లైఫ్ లాంగ్ ఉండాలి, మనం వీడియోస్ చేసినంతకాలం ఉండాలి. అప్పటి వరకు ఇలాగే ఫ్రాడ్ చేస్తూనే ఉంటారా? సో అలా చేయకూడదు. మీరు కొని రివ్యూ చేయాలి. వాళ్ళు ఎవరో చేస్తున్నారు, వీళ్ళు ఎవరో చేస్తున్నారు అంటారు. వాళ్ళు కొనుక్కుని చేస్తున్నారేమో. ఇలా ఏమి రిటర్న్లు ఇవన్నీ ఏమి ఉండవండి. అసలు ఎవరైనా కొనుక్కునే చేయాలంతే. రివ్యూ అంటే ఏంటి? ఊరికే రివ్యూస్ ఛానల్ పెట్టేసి ఇట్లా చేసి సంపాదించడం కరెక్ట్ కాదు కదా. సో మీరు ఎవరైనా వాళ్ళు కొనుక్కున్నదే రివ్యూ చేస్తారు. మీరు చూడండి, మీషోలో వాటిల్లో ఎక్కువగా కాస్ట్ తక్కువయ్యే తీసుకుంటారు. వాళ్ళు కాస్ట్ తక్కువయ్యే చూపిస్తారు మీకు వీడియోస్లో కూడా. సో వాళ్ళు వేసుకోవడానికే అయి ఉండొచ్చు కదా అవి. వాళ్ళు రిటర్న్ చేస్తారని ఏముంది. అండ్ లేకపోతే కొంతమంది వాళ్ళ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేసుకోవడం కోసం కూడా ఇస్తారు కొన్నిసార్లు. ఆ ప్రమోషన్స్ అనేవి ఆటోమేటిక్గా రావాలంతే. మనం వెళ్ళి మీ మీ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేస్తామని మనం వెళ్ళి అడగకూడదు. మన వీడియోస్, మన వ్యూస్ చూసి వాళ్ళే వచ్చి అడగాలి మనని. అప్పుడు ఏమన్నా వాల్యూ ఉంటుంది. సో అది. అండ్ ఇలాంటి వీడియోస్కి మీరు మ్యూజిక్ అయినా పెట్టుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. మీ చేతులు అవి కనిపిస్తూ ఉంటే ఏం ప్రాబ్లం లేదు. మీరు మ్యూజిక్ ఇవ్వకపోయినా కూడా రివ్యూ చేయొచ్చు వాటిని. కాకపోతే ఇలాంటి వీడియోస్కి ఏంటంటే చూపిస్తూ చేస్తేనే ఎంతో కొంత వాల్యూ ఉంటుంది. చూపిస్తూ ఆ డ్రెస్సెస్ని మీరు వేసుకున్న ఫొటోస్ యాడ్ చేయడమో, సో అలా చేస్తేనే కొంచెం ఎంతో కొంత వాల్యూ ఉంటుంది ఇలాంటి వీడియోస్కి. చాలామంది ఏంటంటే ఈ రివ్యూస్ ఛానల్స్కి ఇట్లా ఈ డ్రెస్సెస్ వాటికి చాలా వ్యూస్ వచ్చేస్తున్నాయి, అందుకే ఇట్లా చేయాలనేసి అనుకుంటూ ఉంటారు. ఖర్చు లేని పని కాదండి. ఖర్చు లేకుండా మీరు ఏది అవ్వదు, అది గుర్తుపెట్టుకోండి. యూట్యూబ్లో మనం ₹1 సంపాదించాలంటే ఎంతో కొంత ఖర్చు పెట్టాల్సిందే. ఖర్చు పెట్టకుండా అంత ఈజీగా అయితే ఏది అవ్వదు. కాకపోతే ఇలాంటి వీడియోస్కి మ్యూజిక్ ఇవ్వచ్చు అని చెప్తున్నాను కదా. మ్యూజిక్ కాకుండా వాయిస్ ఇస్తే ఆడియన్స్ ఫాస్ట్గా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు వాయిస్ ఉందనుకోండి, మనని ఓన్ చేసుకుంటారు. ఈ కంటెంట్ అనే కదా, ఏ కంటెంట్ అయినా అంతే. ఆడియన్స్ మనని ఓన్ చేసుకుంటే మనకి వ్యూస్ అనేవి మంచిగా వస్తాయి. సో మీరు వాయిస్ ఇవ్వడానికి చూడండి ఇలాంటి వీడియోస్లో కూడా. అండ్ రివ్యూస్ అనేది డ్రెస్సెస్ రివ్యూస్ అనే కాదు, ఏ రివ్యూస్ అయినా సరే కరెక్ట్గా చెయ్యాలి రివ్యూ అనుకునే వాళ్ళు దాన్ని యూస్ చేసి దాని ఫీచర్స్ అన్నీ తెలిసిన తర్వాత చేయాలి రివ్యూ అంటే. ఏదైనా అంతే. అంతేగాని ఊరికే అది రాగానే ఓపెన్ చేసేసి ఇలా ఉంది మీరు తీసేసుకోండి అనేసి చెప్పకూడదు. బట్టలు అంటే అది వేరు. బట్ అలా కాకుండా కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి, అవి యూస్ చేసి మనకు నిజంగా ఉపయోగపడుతుంది, ఇది మనం వీడియో చేసినా కూడా ఆడియన్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటేనే చెయ్యాలి ఎప్పుడైనా సరే వీడియో. ఏదో ఒకటి మన వ్యూ కోసం ప్రోడక్ట్ కొన్నాగా చేసేయాలి అన్నట్టు ఉండకూడదు. మీ జెన్యూన్ రివ్యూ ఉండాలి ఏదైనా. అలాగే పెయిడ్ రివ్యూస్ కూడా, మీరు ఇలా చేసే రివ్యూస్ అయినా సరే, పెయిడ్ రివ్యూస్ అయినా సరే, మీరు కనుక జెన్యూన్గా చేస్తే అది బాగుంది బాగాలేదు అనేది జెన్యూన్గా చేస్తే ఖచ్చితంగా మీ ఛానల్ గ్రో అవుతుందండి. మీరు ఇప్పటికిప్పుడు వ్యూస్ పెరిగిపోవాలని చూడొద్దు. అది ఏ కంటెంట్ అయినా సరే ఇప్పటికిప్పుడు వ్యూస్ పెరిగిపోవాలని అయితే చూడొద్దు అసలు. అలా పెరిగిపోతే ఇలా వెళ్ళి అలా తగ్గిపోతాయి అంతే.
స్లోగా గ్రో అయితేనే మీ ఛానల్ మంచిగా గ్రో అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. అండ్ కరెక్ట్గా ఉండడానికి చూడండి. మీకు యూట్యూబ్లో ఛానల్ ఉన్నంతకాలం మీకు ఎంతో కొంత రెవెన్యూ వస్తుంది మీరు కనుక కరెక్ట్గా ఉంటే. కరెక్ట్గా ఉండలేము మనం, ఎందుకంటే మనకి ఇమీడియట్గా డబ్బులు వచ్చేయాలనుకుంటూ ఉంటాం. సో అది కరెక్ట్ కాదు. అది గుర్తుపెట్టుకుని చేయండి. ఏ కంటెంట్ అయినా, ఇదనే కాదు, ఏ కంటెంట్ అయినా అంతే. అండ్ రెవెన్యూ ఎలా ఉంటుంది ఇలాంటి వీడియోస్ కని కూడా అడుగుతూ ఉంటారు. రెవెన్యూ అనేది ఈ కంటెంట్కి ఇలా ఉంటుందని ఎవరు చెప్పలేరండి. ఒకవేళ చెప్పినా కూడా అది తప్పే. ఎందుకంటే ఒక్కొక్క ఛానల్కి బట్టి ఉంటుంది అది రెవెన్యూ. ఇప్పుడు సేమ్ కంటెంట్ ఇద్దరు చేస్తున్నారనుకోండి, ఇద్దరికీ ఒక రకంగా ఉండదు. ఎందుకంటే వాళ్ళ ప్రజెంటేషన్ మ్యాటర్ అవుతుంది, వాళ్ళు చెప్పే విధానం మ్యాటర్ అవుతుంది, వాళ్ళు చూపించే ఐటమ్స్ మ్యాటర్ అవుతాయి, అలాగే ఆ వీడియో ఎంతసేపు చూస్తున్నారు ఆడియన్స్, ఇవన్నీ కన్సిడర్ చేసుకునే మనకి రెవెన్యూ అనేది ఉంటుంది. ఆడియన్స్ చూసేదాన్ని బట్టే. ఆడియన్స్ ఎక్కువ టైం వాచ్ చేశారనుకోండి మనకు వస్తుంది, ఖచ్చితంగా మంచిగానే వస్తుంది రెవెన్యూ. సో దాన్ని బట్టి ఉంటుంది. అంతేగాని ఈ కంటెంట్కి ఇన్ని డాలర్స్ వస్తాయి, ఇన్ని వ్యూస్కి, అది ఏ కంటెంట్కి కరెక్ట్ కాదండి. ఎవరు ఎన్ని చెప్పినా అదంతా తప్పే. మీకు సుమారుగా చెప్పినా ఎలా చెప్పినా అది ఏది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది మన ఛానల్ ఆర్పిఎంని బట్టే ఉంటుంది. ఓవరాల్ ఛానల్ ఆర్పిఎం అండ్ అట్లాగే ఆ పర్టికులర్ వీడియో ఆర్పిఎంని బట్టి ఉంటుంది అనమాట. సో ఇదండి రివ్యూస్ ఛానల్ గురించి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.